ఒక షాప్ ఉందనుకోండి, ఎక్కడో మనం హోల్సేల్లో 100 రూపాయలకు తెచ్చుకొని దీని మీద ఎంత ఒక 150 రూపాయలని మనం ఎంఆర్పి ఫిక్స్ చేసాం. దాంట్లో ఏం చేసాము, ఎవరైనా అడిగినప్పుడు కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఇస్తారంటే ఒక 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం. అంటే 100 రూపాయలకు మనం ఖరీదు చేసి 150 రూపాయల ప్రైస్ దాని మీద ఎంఆర్పి పెట్టి 20 రూపాయలు తగ్గించి 130 రూపాయలకు మనం సేల్ చేసాం. ఇందులో మనం కొన్నది ఎంత 100 రూపాయలు, అమ్మింది ఎంత 130 రూపాయలు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాం 20 రూపాయలు, ఎంత మార్కెట్ ప్రైస్ ఎంత 150 రూపాయలు. ఇట్లా మనకేమవుతుంది అని అంటే ఇందులో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఎంత డిస్కౌంట్ ఇచ్చాము, వీటి మీదనే మన ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకిందులో ఇది జనరల్గా మీరు అనుకోండి అంతే తప్ప ఇదొక చాప్టరు, ఇదొక సబ్జెక్ట్ అనుకుంటే మనం అంత కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లొద్దు. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, మనం ఒక షాప్ ఉంది మనకు అన్నట్టుగా అనుకోండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకు. సో రైట్, ఇప్పుడు ఇక్కడ సూత్రాలు ఒకసారి ఐడియా కోసం రాసుకుందాం. మనం సూత్రాలు ఏంటిది అని అంటే ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అంటే లాభము ఈక్వల్స్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల అనమాట. అమ్మిన వేల మైనస్ కొన్న వేల అంటే సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ లాస్ నష్టము ఈక్వల్స్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల కాస్ట్ ప్రైస్ మైనస్ సేల్స్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే లాభ శాతం అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 అనమాట. సో నష్ట శాతం లాస్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, నష్ట శాతము అన్నప్పుడు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాభశాతమైన బేస్ డినామినేటర్ వచ్చేసి కొన్న వేలనే, నష్ట శాతమైన కొన్న వేలనే ఉంటుందన్నమాట. మనకిందులో కొన్న వేల కనుక్కోమన్నాడు అనుకోండి, కొన్న వేల సిపి కనుక్కోమన్నప్పుడు సేల్స్ ప్రైస్ అమ్మిన వేల ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R% అనమాట. ఆర్ అంటే లాభము లేదా నష్టం అనమాట. లాభం కావచ్చు, నష్టం కావచ్చు. అదే అమ్మిన వేల కనుక్కోమన్నాడు అనుకోండి సార్, సేల్స్ ప్రైస్ కనుక్కోమన్నాడు అనుకోండి, సో కొన్న వేల ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ R%/100 అనమాట. ఇక్కడ గమనించండి, ఈ ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం అంటే లాభం వస్తే ప్లస్ తీసుకో, నష్టం వస్తే మైనస్ తీసుకో. ఇవి జనరల్గా మనకు ప్రిన్సిపల్స్ అనమాట. ఇందులో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఏం చెప్పాము, ఏం చేసామంటే ఎంఆర్పి వచ్చేసి మార్కెట్ ప్రైస్ అనొచ్చు, దీన్ని లేబుల్డ్ ప్రైస్ అనొచ్చు, ప్రింటెడ్ ప్రైస్ అనొచ్చు. మార్కెట్ ప్రైస్ 150 రూపాయలు దీని మీద పెట్టాం. అతను ఒక డిస్కౌంట్ అడిగితే 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం, 130 రూపాయలకు అమ్మేసాం. దీన్ని ఏమంటాం సేల్స్ ప్రైస్. అంటే మనకు ఎంత పడింది అని అంటే 100 రూపాయలు మనకు పడింది. అంటే సిపి వచ్చేసి 100 రూపీస్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్నేమో ఎంఆర్పి అంటాం. అంటే ఎంఆర్పి అంటే మనకు కనిపించే ప్రైస్, ప్రింటెడ్ ప్రైస్, ప్రకటన వేల, ముద్రణ వేల, లేబుల్డ్ ప్రైస్ అలా అంటాం. 20 రూపాయల పేరు ఏంటి డిస్కౌంట్. ఈ 130 రూపాయలను ఏమని పిలుస్తావు నువ్వు, అమ్మినం అంటాం. ఈ 30 రూపాయలు ఏంది నీకు లాభం, ఈ 100 రూపాయలు ఏంది నీకు కొన్నాం. ఇక చాప్టర్ అంతా కూడా దీని పేరేమో డిస్కౌంట్ అనమాట, దీని పేరేమో ప్రాఫిట్ లాభం అనమాట.